Hi, Andarki Namaskaram, na peru Krishna, and welcome to my YouTube channel. Here I post reviews on Indian movies. Kunsal Telugulo maatladta, kunsal Englishlo maatladta. I'm really sorry. Telugu నేర్చుకోవాలని బాగా ట్రై చేస్తున్నా. ఒక చిన్న విషయం, నేనేం స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అవును. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు టైం దొరుకుతుంది, సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తా. ఇది కొత్త సినిమా అవ్వచ్చు, పాత సినిమా అవ్వచ్చు, నాకు తెలియదు, నేను రివ్యూ చేస్తూనే ఉంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So, ఈరోజు మన సినిమా కార్తికేయ ద సెకండ్ పార్ట్. This is a 2022 film, written and directed by Chandu Mundetti garu, produced by Abhishek Agarwal, teaching Shiva Prasad garu, music by Kai Bhairava, cinematography by Karthik Katamaneni, starring Nikhil garu, Anupama garu, Ken garu, Sanjay garu playing a nice established cast. Now, coming to the film, first time చూసిన నా ఫీలింగ్ చెప్పాలంటే గుడ్, ఐ లవ్డ్ ఇట్. ఈ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఏమైందంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. మా థియేటర్ అక్కడ చూపిలా, సో వేరే థియేటర్ అక్కడికి వెళ్ళాం. అక్కడ మొత్తం హౌస్ ఫిల్, సో చాలా బాగుంది సినిమా నేను చూసినప్పుడు. సో లెట్స్ కమ్ టు ద రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే, లార్డ్ కృష్ణ ఫోర్కాస్ట్ చేస్తారు ఫ్యూచర్లో అన్ని సొల్యూషన్స్కి కంకణం అని. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ మూవ్ చేస్తాడు. కార్తికేయ మన నిఖిల్ గారు ఒక డాక్టర్, ద్వారకాకి వెళ్తారు వాళ్ళ మదర్తో ఒక ముక్కు వల్ల. దాని తర్వాత అతను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, మిస్టరీ ఏంటి, అవన్నీ ఏంటి, అనుపమ గారు ఎలా వస్తాడని మీ సినిమా చూసుకొని తెలుసుకోవాలి. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్, ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిఖిల్ అండ్ చందు ముందటి చాలా మంచి హిట్ పేర్. వీళ్ళు చాలా బాగా చేశారు. కూరోస్ టు డైరెక్టర్ చందు ముందటి, చాలా మంచి స్క్రిప్ట్స్ చేశారు, చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ ద స్టోరీ చాలా బాగుంది. పాస్ట్ అండ్ ప్రెసెంట్ కనెక్షన్ చేయడం కూడా చాలా కష్టమైన పని, ఆయన బాగా చేశారు. ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తారు కొంచెం, అండ్ చాలా కొత్తగా ఉంటాయి. ఇట్స్ రిఫ్రెషింగ్ స్టోరీ. నా ఇంకేమైనా బాగుందంటే, నిఖిల్ గారు చాలా బాగున్నారు, పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేశారు. చాలా రోజులు కూడా చూసి చాలా బాగా చేశారు. బాగా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. ఇట్స్ బ్యాక్ టు హిజ్ ఓన్ డిపార్ట్మెంట్, చాలా బాగా చేశారు. ఆయన చాలాసార్లు చేశారు. ఇది కార్తికేయ 1లో చేసినప్పుడే ఎలా ఉన్నారు, అలానే ఉన్నారు, కొంచెం లుక్ మారింది అంతే. ఇంకేమైనా బాగుందంటే, నాకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయాల, కానీ కాల భైరవ గారే మ్యూజిక్ నాకు ఆయన పెద్దగా తెలియదు. బీజిఎం అయితే బాగుంది, చాలా బాగుంది. హే కృష్ణ హే మాధవ ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ సాంగ్. ఆ ప్లేలిస్ట్ లో కూడా ఉంది. ఈ బీజిఎమే చాలా మందికి చాలా సీన్స్ ఎలివేట్ చేస్తాయి, చాలా హ్యాండీ ఇది. అనుపమ గారు కూడా బాగా చేశారు రోల్లో, చాలా ఎక్కువ స్కోప్ ఇలా కానీ చేశారు బాగానే. ఇంకా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అనుపమ్ ఖేర్ గారు. చాలా మంచి యాక్టర్ అయినా, చాలా ఎస్టాబ్లిష్డ్ హిందీ యాక్టర్ అయినా, ఒక చిన్న రోల్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్, కానీ చాలా షైన్ చేశారు. సో రోల్స్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వైవా హర్ష గారు చాలా ఫన్ జనరేట్ చేశాయి. కామెడీ పోర్షన్ సత్య గారు, ప్రవీణ్ గారు లేకపోయినా ఎక్కువగా సినిమాలో వాళ్ళు చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. సత్య గారు, ప్రవీణ్ గారు స్నేక్ వస్తుంది, వాళ్ళు చెప్తారు, సత్య గారు చెప్తారు, మన స్నేక్ మ్యాన్ తీసుకుందామని. ఆ స్నేక్ మ్యాన్ ఎవరు, మన నిఖిల్ గారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫనీ, చాలా బాగుంది. వాళ్ళ ఆఫ్ కోర్స్ సత్య గారు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఇంకేమైనా బాగుంది అంటే, డైరెక్షన్ బై చందు ముందటి, ఇంకా చాలా హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. వాట్ మేక్స్ కార్తికేయ 2 ఇంట్రెస్టింగ్ అంటే, మనకు తెలియదు ఏమవుతుంది, స్టోరీ ఎక్కడికి వెళ్తుంది, ట్రూత్ ఏంటి, డీవియేట్ చేయకుండా ఎంగేజ్డ్గా చేస్తున్నారు. అది ఇంకొక హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా స్క్రీన్ ప్లే బాగుంది. నా కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఏం బాగాలేదు అని సినిమాలో చెప్పాలంటే, కొంచెం ఎండింగ్ కన్ఫ్యూజ్డ్ గా ఎండ్ చేశారు అనిపించింది. కొంచెం బెటర్ గా క్లియర్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. కాన్సెప్ట్ కృష్ణ అండ్ కనకం బాగా చూపించారు, కానీ ఇట్స్ నాట్ ఎస్టాబ్లిష్డ్ వెల్. ఇంకొంచెం సేపు ఎక్కువ స్టోరీ గురించి చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. సో చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు, బట్ యా. సెకండ్ హాఫ్ లో కొంచెం పేసింగ్ కొంచెం స్లో అవుతుంది. పెద్ద గారు మన విలన్ చాలా వీక్ ఈ సినిమాలో, ఆయన పేరు మర్చిపోయి చాలా సినిమాలు చేశారు. కొంచెం ఈజీగా చేస్తుండొచ్చు, నరేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ చేశారు, చాలా మలుపులు తిప్పి చేశారు. కామన్ పీపుల్ కొంచెం కష్టంగా అవుతుంది. సో యా, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. Production values, sorry, let's go to the technical aspects. Technical aspects of production are top notch.
Special mention to Karthik Gatwani. He's the one who directed Surya vs. Surya, but he did really well for cinematography. And colors and color tone బాగా వాడారు, చాలా బాగా చేశారు. ఎడిటింగ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. కొంచెం లాగ్ ఉంది, అది కట్ చేసి ఉండొచ్చు. The dialogues are pretty good. ఎస్పెషలీ ఫర్ అనుపమ్ ఖేర్ గారు చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ లుక్స్ రిచ్, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా బాగా రియలిస్టిక్ గా ఉంది. స్టార్ట్ లో ఉన్న ఇంట్రొడక్షన్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. సో ఇట్ వర్క్ అవుట్ రియలీ వెల్. నౌ కమింగ్ టు డైరెక్టర్ చందు మండెట్టి, చాలా చాలా గుడ్ జాబ్ చేశారు, చాలా బాగా చేశారు. కార్తికేయ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజ్ అగైన్. కార్తికేయ 1 కూడా అలానే ఉంటుంది, 2 కూడా అలానే ఉంది. కామెడీ, సస్పెన్స్ ఈక్వల్ పోర్షన్ ఉంది. His screenplay is good, but usage of a few subplots could have made it a bit clearer. అది ఆల్సో నాకు కొంచెం సస్పెన్స్ తక్కువ అనిపించింది. ఫస్ట్ వన్ లో కొంచెం సస్పెన్సిబుల్ గా ఉంది, సెకండ్ వన్ కొంచెం తగ్గిననిపించింది. కొంచెం థ్రిల్లర్గా చేస్తుంది, ఇంకా బాగుండేది ప్రాపర్ గా అని. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. ఐఎమ్ నాట్ కంపేర్ టు కార్తికేయ 1. I have to choose between both. I will still choose Karthikeya 1 because నాకు ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ కావాలి. దీనిలో లేని కాదు, జస్ట్ కొంచెం ఉండాలి అంటే. నా ఆన్ హోల్ కార్తికేయ చాలా బాగుంది. బ్యాక్డ్రాప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా చాలా వర్కౌట్ అవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి 100%. లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ పోస్ట్ చేస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.